కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కెళ్లపల్లి రాజేశ్వరరావు గురువారం రోజున ఆయన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం మాట్లాడుతూ బంజారాహిల్స్ సీఐని తనపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లిన పాడి కౌశిక్ రెడ్డిని సీఐ పట్టించుకోకుండా వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్యమా లేక హింసాత్మక పాలన అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని లేని ఎడ్ల పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపారు. నిన్న ప్రజాస్వామ్యయుతంగా గౌరవ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ గారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అయితేనే ఉద్దేశంగా వాళ్ళు ఫిర్యాదు చేయడానికి వెళ్తే అక్కడ సిఐ గారు ఆయన ఎమ్మెల్యే గారు స్టేషన్ వచ్చే చూసి తాను అక్కడ నుండి వెళ్ళే సందర్భంలో తను ఆపి మేము ప్రజాబద్ధంగా మేము కంప్లైంట్ చేయడం కోసం మీరు తెలియజేస్తున్నారనే ఉద్దేశంగా తను ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి అక్రమంగా నిధులను ఆటంకపరుస్తున్నారని చెప్పేసి అతని మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఉదయం వారి నివాసంలో తీవ్రంగా అంటే అతను ఒక ఎమ్మెల్యే అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఏదో ఉగ్రవాదులను తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా తలుపులు కొట్టి ఇంట్లో చుట్టుముట్టి అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గౌరవ మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు గారు కూడా వెళ్తే అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మేము హుజూరాబాద్ టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం చేయాలి కాబట్టి దీన్ని వెంటనే మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లకు గౌరవనీయులు యువ నాయకుడు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఏసీపీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని పోయిన తర్వాత అక్కడ ఉన్న సిఐ గారు ఎమ్మెల్యే గారిని చూసి పోతూ ఉంటే సిఐ గారితో ఎమ్మెల్యే గారు మేము మీ ఏసీపీ గారితో టైం తీసుకొని రావడం జరిగింది. మరి మా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు. మరి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పోలీస్ వ్యవస్థ అని అప్లికేషన్ తీసుకోమంటే ఆయన దాటేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరులు అందరూ కలిసి కూడా అక్కడ సిఐ గారితో మాట్లాడి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మరి అందరం చూస్తూ ఉన్నాం. ఇచ్చి వచ్చిన తర్వాత ఈరోజు ఒక ఎమ్మెల్యే గారిని చూడకుండా ఒక ఏదో రౌడీ షీటర్నో ఏదో ఉద్యమద్రోహినో దొరకనట్టు ఆ ఇంటికి పోయి ఒక 2,50,000 మందితోని ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారిని తలుపులు పగలగొట్టి లోపలికి పోయి ఈరోజు అక్రమ అరెస్టును మేమందరం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అక్కడికి సీనియర్ నాయకుడు పెద్దలు మాజీ మంత్రి గారు మరి తన్నీర్ హరీష్ రావు గారు సానుకూలంగా అక్కడ పోవడం జరిగింది. పోతే ఒక మాజీ మంత్రిని కూడా చూడకుండా ఈరోజు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఈ అరెస్టులు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. కేసీఆర్ గారికి వాళ్ళ అనుచరులకు హరీష్ రావు గారు వచ్చు, కేటీఆర్ వచ్చు, ఎంతోమంది ఉద్యోగకారులకు కొత్త ఏం కాదు. ఈ అరెస్టులను ఎవరు భయపడలేదు. మేము ఈరోజు తెలంగాణలో వ్యవస్థ ఎడిపోతుందని అందరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. మేము ఏమంటున్నాం అంటే మీరైతే ఏ 6 గ్యారంటీలు ఇచ్చి మీరు ప్రజలతో ఓట్లేసి గద్దెనెక్కినారో ఆ 6 గ్యారంటీలను మేము అమలు చేయమని అడుగుతా ఉన్నాం. ఆ అమలు చేసే విధంలో మీరు అమలు చేయకుండా ఏదో సంవత్సరం లోపే మీరు అన్నీ చేసినట్టుగా ప్రజలకు ఉరగబెట్టినట్టుగా మరి వారోత్సవాలు చేయమన్నారు. వారోత్సవాలు ఏం చెప్పడానికే మీరు మా రైతులకు ఇచ్చిన రుణమాఫీ చేసిర్రా, రైతు బంధు ఇచ్చిర్రా, రైతు ఇన్సూరెన్స్ ఇచ్చిర్రా, ఇలా అదే కాకుండా కూడా కరెంటు కూడా పోతూ ఉన్నది. ఇలా వడ్ల కొనుగోలు మీరు అందరూ చూస్తూ ఉన్నారు. సగం వడ్లు వెళ్ళిపోయిన తర్వాత రైతాంగం అంతా తడి వడ్లను మరి రైస్ మిల్లర్లకు దళాలకు అమ్ముకున్న తర్వాత ఈరోజు కొనడం జరిగింది. ఆ కొని ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, మేము మద్దతు ధర ఇచ్చినామంటారు. మీ మద్దతు ధర ఈరోజు ఇచ్చింది ఏంది, ఎన్ని లక్షల క్వింటాలు కొన్నారు మీరు ఒకసారి గుండె మీద చేసుకొని మీరు ఒకసారి ఆలోచన ఇవ్వని నేను కోరుతా ఉన్నాను. ఈరోజు
రైతు బంధు 15,000 కోట్లు ఇవ్వకుండా ఇలా 5 కోట్లు వచ్చి ఇలా మేము మద్దతు ధర ఇచ్చినామని చేతులు దుత్తా ఉన్నారు. రైతులందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. రైతులేమో వడ్డోళ్ళేం కాదు, వాళ్ళు ఎన్నో కాలకష్టం చేసి పండించిన వడ్డను ఈరోజు మీరు ఎంత మోసం చేస్తున్నారో మీకు తెలుసు. వాళ్ళ వడ్డను సగం కూడా దళాలకి అమ్ముకోవడం జరిగింది. అదే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ మహిళలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా 25,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇవాళ ఇవ్వలేదు. ఇవాళ కళ్యాణ లక్ష్యంతో మీరు తులం బంగారం ఇస్తా అన్నారు, అది ఇవ్వలేరు. ఇవాళ ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో మోసాలు చేసి మీరు గద్దెనెక్కిరు. కానీ ఈ రోజు వరకు మీరు ప్రజలకు చేసింది ఏమీ లేదు. మీరు ఈరోజు మేమేమంటున్నాం, మా మాజీ మంత్రులు మా ఎమ్మెల్యేలు ఏమడుగుతా ఉన్నారు, మీరు ఏదైతే చెప్పిరో అదే అమలు చేయమని అడుగుతూ ఉంటే మీరు తెలంగాణ ఏరియాలో ఎక్కడ పడితే అక్కడ మీరు అరెస్టులు చేస్తున్నారు. ఈ అరెస్టులో భయపడలేదు. మా యువ నాయకుడు ఎమ్మెల్యే గారికి కొత్త ఏం కాదు. మొన్న దళిత బంధు హుజరాబాద్ కాన్స్టిట్యూన్లో ఆనాడు కేసీఆర్ గారు 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో చాలా మందికి రావడం జరిగింది. ఇంకా కొంతమందికి కొంత సీజ్ అయిన మాట వాస్తవం. మరి ఆ సీజ్ అయిన 5 లక్షలు కూడా ఇవ్వమని మా హుజరాబాద్ అంబేద్కర్ కాడ మా మహిళలు మా దళిత సోదరులందరూ ధర్నా చేస్తే వాళ్ళందరినీ భయభ్రాంతులు పెట్టి మరి తెల్లారి మర్నాడు కేసులు పెట్టి ఇక్కడ భయపెడతా ఉన్నారు. మేము ఏమంటున్నాం, వాళ్ళ బ్యాంకులో ఉన్న అకౌంట్ సీజ్ చేసిన 5 లక్షలు ఇవ్వమంటా ఉన్నాం. దానికి ఎమ్మెల్యే గారు సానుకూలంగా పోయి అంబేద్కర్ అక్కడ ధర్నా చేస్తాడు. మీరు ఎంత ఘోరంగా అరెస్ట్ చేశారో మీరు అందరూ కూడా చూడడం జరిగింది. అదే రంగా ఇవాళ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేయడం మాకేం భయపడేది లేదు. ఇంకా కూడా ముందు పోదాం. మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువ నాయకులు మా అందరం యువకులం కూడా ఆయనకు మద్దతుగా ఉంటాం. మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్లో పాల్గొంచుకున్న మిత్రుడు సింగిల్విండో చైర్మన్ సంపతన్న గారికి, మిత్రుడు భాస్కర్, గౌరవ కౌన్సిలర్ మా వెంకటేష్, సంపతి, మా అందరూ రాయేష్ కావచ్చు, సంపతన్న, మా వార్డు అధ్యక్షులు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు. జై హింద్, జై తెలంగాణ.